ఆయన తన బిడ్డలుగా, విలువైన బిడ్డలుగా ఆయన మనందరినీ ఎన్నుకున్నాడు దేవుడు. కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మన కోసం మనకి విలువ లేకపోయినా దేవుడు మనల్ని విలువైన బిడ్డలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 ఆయన చెప్తున్న మాట, మనమందరమంట విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ లోకంలో నువ్వు అనుకోవచ్చు, నాకు విలువ లేదు, ఎక్కడికి వెళ్ళినా నన్ను విలువ లేకుండా చేస్తున్నారు అని చూస్తున్నారు అని ఒకవేళ నిరాశ చెందుతున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని దేవుడు సెలవిస్తున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:20 ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీ దేహముతో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చాలు, దీనికి స్తోత్రం కలుగునగా. మనము లోకములో విలువ లేని బిడలుగా ఉండొచ్చేమో గాని నిన్ను సృష్టించిన నీ దేవుడు నీకు విలువిస్తున్నాడు. ఆయన విలువిచ్చాడే కాబట్టే ఈరోజు అని చెప్తున్న మాట, నీ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా నీవు ఉండాలి, గణపరచాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఎందుకంటే నీవు విలువైన బిడ్డవి, నువ్వు విలువైన కుమారుడివి, కుమార్తెవి. ఎందుకంటే దేవుడు మన కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో తెలుసా? ఆకాశానికి భూమికి మధ్యన ఏలాడి ఆఖరి రక్తబొట్టు కాచిన దాకా ఆయన అంటా చూడండి, రక్తము నీరు కలిసి వచ్చినాయి అంట బాడీలో. ఆఖరి దాకా చూడండి, ఒంటిలో ఏమీ లేకుండా రక్తంతో పాటు నీరు కూడా వచ్చిందంట దీని పెట్ట. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాయంటే, మనల్ని దేవుడు విలువ పెట్టి ఆయన మనల్ని ఏం చేస్తారండి? కొన్నాడు. దీనికి స్తోత్రం కలిగిన కాక. అందుకే దేవుడు అంటున్నాడు, కొన్నాడే కాబట్టి మన దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. మరి రోజు దేని పెట్టారా? మరి యేసయ్యని లాటి ప్రజలందరూ ఏం చేస్తారండి? ఆయన ఎక్కడికి వెళ్ళిన అద్భుతాలు చూశారు, ఆయన ఆశ్చర్యకరములు చూశారు, ఆయన రోగుల్ని ప్రేమించారు. ఎందుకు? జనాల చేత తునీకరించబడుతున్న వారు ఇంటికి వెళ్ళాడు ఆయన. అందరినీ ప్రేమతో చూస్తే ప్రజలందరూ ఏమన్నారండి? యేసయ్యని మాకు వద్దు,